దుకాణం మధ్యలో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది. కుతూహలంతో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూశాను. దానిమీద, అయ్యా, నా తల్లిగారికి ఆరోగ్యం సరిగా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది. కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గల్లాపెట్టెలో వేయగలరు అని ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని. దొంగలు ఆ గల్లాపెట్టెను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వొచ్చింది. ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని, సాయంత్రం అతను డబ్బు తీసుకొనుటకు దుకాణంకు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణంకు చేరుకున్నాను. పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లాపెట్టెను తీసుకొని దుకాణం కట్టివేస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని, నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లాపెట్టెను ఎత్తుకెళితే ఎలా? పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను. అందుకు అతను చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే, అయ్యా, మొదట్లో నేను నా తల్లిగారితో మీలాగే అడిగాను.